నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ మే మాసంలో హ్మ్. వృషభ రాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? నవగ్రహాల పొజిషన్ ఎలా ఉండబోతుంది? ష్యూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జాతక చక్రరీత్యా అంటే గురువు మారాడండి. ఓకే. గురువు రాశిలోకొచ్చాడు. గురువు ప్రధానంగా వెలిగిచ్చే రిజల్ట్ ఏమిటి అంటే రాజకీయంగా వెనకబడినటువంటి వారికి గ్రోత్ ఇస్తాడు. ఓకే. రెండవది ఏంటంటే వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇక్కడ మంచి అంటే సంబంధం కుదిరేలా చేస్తాడు ఈ మాసం నుంచి వీరికి. ఓకే. అట్లాగే కొన్ని బ్యాక్‌లాగ్స్ ఉంటాయి హైయర్ ఎడ్యుకేషన్‌లో. దాని విషయంలో కూడా కొంతవరకు వీళ్ళకి పాజిటివ్ ఫలితాలు ఇచ్చే దాంట్లో వీళ్ళ రాశి ప్రెజెంట్ రాశిలో వచ్చే గురువు అలాంటి ఫలితం ఇస్తున్నాడు. అలాగే ఈ రాశి వారికి యాహ్! సన్ పొజిషన్ ఎలా ఉండబోతుందంటారు? సన్ పర్టిక్యులర్‌గా వీళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నాడు అంటే సన్ సర్వసాధారణంగానే వీళ్ళకి ఫోర్త్ లార్డ్ అయ్యాడు. రాశిలోకి వచ్చాడు. దీనివల్ల ఏమిటంటే వీళ్ళు ఎప్పటినుంచో చూడండి ఏదైనా మెడికల్ రిలేటెడ్ చదువులు చదవడానికి కానీ, లేకపోతే గవర్నమెంట్ నుంచి కొన్నిసార్లు కొంతమంది పొందుతూ ఉంటారు చూసారా? ఏదైనా ఒక స్థలాలు ఇస్తుంటారు. కొన్ని 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 సార్లు అపార్ట్మెంట్స్ మనం చూస్తూనే ఉంటాం మనకి. ఆ పథకాలు వాటి ద్వారా రావడము. రైతులకు పర్టిక్యులర్‌గా గవర్నమెంట్ నుంచి ఏదైనా సబ్సిడీస్ రావడము, గవర్నమెంట్ నుంచి ఏదైనా ఇవి రావడం అనేటువంటిది మే మాసంలో ముఖ్యంగా వీళ్ళకి కనిపిస్తుంది. దాంతో పాటు ఏదైనా బంగారం కానీ, ఏదైనా వస్తువు కానీ మీరు చేసినటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. లేకపోతే గతంలో ఏదైనా నిందపడ్డారు. ఆ నిందను తొలగించేటువంటి దాంట్లో సన్ ఉన్నాడు పర్టిక్యులర్‌గా వృషభం వారికి. సో, ఈ మాసంలో వీళ్ళు ట్రై చేసేటువంటి నింద తొలగుతుంది. కొంచెం ఎడ్యుకేషన్ మీద కూడా కాన్సంట్రేషన్ పెరుగుతుంది వీరికి. అలాగే తీసుకున్నట్టయితే వృషభ రాశి వారికి మూన్ పొజిషన్ ఏ సిట్యుయేషన్‌లో ఉండబోతుందంటారు? సహజంగా మూన్ ఈజ్ థర్డ్ లార్డ్ వీళ్ళకి. ఓకే. అంటే ఒక ధైర్యం చేసేటువంటి కారకుడు. సో, ఈ ధైర్యానికి కారకుడైనటువంటి కుజుడు కొంచెం 11లో ఉన్నాడు మంచిదే. కాకపోతే మూడో స్థానం మీద కొంచెం కన్‌ఫ్యూజన్ కాంబినేషన్స్ ఏర్పడ్డాయి. అంటే ఏదైనా ఒక మనం పని చేసేటప్పుడు మనకు కొంచెం కన్‌ఫ్యూజన్ వస్తుంటుంది. మెడిటేషన్ చేస్తే ఆ కన్‌ఫ్యూజన్స్ పోతాయి వీరికి. అలాగే ఈ రాశి వారికి కుజ పొజిషన్ ఎలా ఉండబోతుందంటారు? కుజుడు 11థ్ హౌస్‌లో ఉన్నాడండి. సో, సెవెంత్ లార్డ్ అయ్యాడు. అంటే వివాహానికి కారకుడయ్యాడు. సో, ఎప్పుడైతే రాహుతో ఉన్నాడో వీళ్ళకి ఇందాక చెప్పాను నేను మీకు. ఏది గురువు రాశిలో ఉండి సప్తమాన్ని చూస్తున్నాడు కదా అని. హ్మ్. సో, ఎప్పుడైతే రాహుతో వెళ్ళి కనెక్ట్ అయ్యి ఉన్నాడో ఇదేంటంటే సంబంధాలన్నీ కూడా విదేశీ సంబంధాలు సెట్ అవుతాయి ఈ టైంలో. నార్మల్‌గా ఇప్పుడు కొంతమంది చూడండి లోకల్‌గా చూస్తుంటారు. లోకల్ సంబంధం సెట్ కాదు. విదేశీ సంబంధమే 100% సెట్ అవుతుంది. కాకపోతే చిన్న చిన్న ఆటంకాలొస్తాయి మధ్యలో దానివల్ల. అదొక్కటి మీరు గమనించుకొని కొంచెం దూరపు సంబంధాలు గనక ట్రై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బావుంటుంది. అలాగే ఈ రాశి వారికి బుధ గ్రహ పొజిషన్ ఎలా ఉండబోతుందంటారు? బుధుడు వీళ్ళకి ధనాధిపతి వృషభ లగ్నానికి. 11వ తేదీ వరకు కుజుడితో ఉంటాడు. దాని తర్వాత 12లోకొస్తాడు. సో, ఇక్కడ ఇచ్చే రిజల్ట్ ఏంటంటే 11వ తేదీ వరకు గూడా బిజినెస్ రిలేటెడ్‌గా ఫైనాన్స్ పెట్టే విషయంలోని, బిజినెస్ రిలేటెడ్‌గా మనీ మ్యాటర్స్ విషయంలోని కొంత జాగ్రత్త వహించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే, నిర్ణయాలు బుధరాశుల్లో కేతు ఉన్నాడు కాబట్టి, ఎటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడైనా కొంచెం ఫ్రెండ్స్‌తో కొంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి బుధుడు చెప్తున్నాడు. ఎందుకంటే, బుధుడు పర్టిక్యులర్‌గా ఫ్రెండ్స్‌కి కారకుడు. ప్రేమ వ్యవహారాలకు కారకుడు. అంటే ఫ్రెండ్‌షిప్‌లో ఎవరినైనా సరే లవ్ మ్యాటర్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో 11వ తేదీ వరకు వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది. అలాగే ఈ రాశి వారికి గురు గ్రహ పొజిషన్ ఎలా ఉండబోతుందంటారు? గురువు ఇందాక నేను స్టార్టింగ్‌లో చెప్పాను. గురువు వీళ్ళకి రాశిలోకొచ్చాడు. సో, హ్మ్. సంతానము, రాజకీయము, వివాహము అండ్ బ్యాక్‌లాగ్స్, హైయర్ ఎడ్యుకేషన్‌లో బ్యాక్‌లాగ్స్ ఇవన్నీ క్లియర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే, గురువు ఎప్పుడైనా రాశిలోకొచ్చినప్పుడు ఏమవుతుందంటే, క్లారిటీ ఆఫ్ మైండ్ ఇస్తాడు ప్రధానంగా. అంటే కన్‌ఫ్యూజన్స్‌ని తీసేస్తాడు. కాకపోతే గురువు ఇక్కడ అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి, కొంచెం వర్క్ స్ట్రెస్ ఇస్తూ ఉంటాడు. అదొక్కటి కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే, ఇక్కడ దశమంలో శని ఉన్నాడు ఎలాగో. దాని ప్రభావం అనేది దీని మీద చూపిస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి శుక్ర గ్రహ పొజిషన్ ఎలా ఉండబోతుందంటారు? శుక్రుడు సహజంగా వీరికి లగ్నాధిపతి అండి. సో, లగ్నాధిపతి వీరి జాతకంలో 19వ తేదీ నుంచి రాశిలోకొస్తున్నాడు. రాశ్యాధిపతి రాశిలోకొస్తున్నాడు. సో, ఎప్పుడైతే రాశిలోకొస్తున్నాడో, ఏదైనా అప్పుల కోసం ట్రై చేసినట్లయితే ఆఫ్టర్ 19థ్ నుంచి బాగా సక్సెస్ అవుతాయి. 19థ్ లోపల ఏంటంటే తీర్చాల్సిన అప్పులు తీర్చే యోగం ఉంటుంది. బట్ 19థ్ నుంచి లోన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కాంపిటీషన్ రిలేటెడ్‌లో సక్సెస్ రావడానికి ఇట్లాంటి వాటిలో చాలా బావుంది. సో, అప్పులు వీళ్ళకి చక్కగా లభిస్తాయి. 19వ తేదీకి రాశిలోకి వచ్చినప్పటి నుంచని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ రాశి వారికి శని గ్రహ పొజిషన్ ఎలా ఉండబోతుందంటారు?
సాటర్న్ 10th హౌస్‌లో ఉన్నాడు. అంటే జాబ్ స్థానంలో ఉన్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే జాబ్ స్థానం ఉంటే ఇవ్వడనుకుంటారు. కాదు. శని శ్రమకారకుడు. అవును. అందుకని ఖచ్చితంగా శ్రమనివ్వాలంటే జాబ్ ఇవ్వాలి. కాబట్టి జాబ్ గ్యారంటీ ఈళ్ళకి. అది. ఈ రాశి వారికి రాహు కేతుల పొజిషన్ ఎలా ఉండబోతుందంటారు? రాహుకేతువులు గనక చూసుకుంటే రాహు లాభస్థానంలో ఉన్నాడు విత్ కుజ. సో, ఎప్పుడైతే లాభస్థానంలో రాహు ఉన్నాడో ధైర్యం చేయడం వల్ల సక్సెస్ అనేది 100% వస్తుంది. కాకపోతే పంచమంలో కేతు ఉన్నందుకు నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. అందులో పర్టిక్యులర్‌గా మనకి ఆల్మోస్ట్ 11th వరకు. ఎందుకంటే ఈ పంచమాధిపతి వెళ్ళి రాహు, రాహు అండ్ కుజుడితో ఉండి పంచమంలో కేతు ఉన్నాడు. అందుకని రాజకీయ నిర్ణయాలు కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు, ప్రేమ వ్యవహారాల విషయంలో కావచ్చు, ఏదైనా క్రియేటివ్‌గా చేసే విషయంలో కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్‌తో కావచ్చు, కొత్త ఫ్రెండ్స్ పరిచయాలు అవుతూ ఉంటారు. కాబట్టి రాహుకేతు పొజిషన్ ఈ రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి ఇవి చేసుకుంటూ ఆ నిర్ణయం ఏదైనా 100% అప్పటికప్పుడు తీసుకోవాలి అనుకుంటే గనక గణపతిని ఆరాధించినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి బావుంటుంది. అలాగే ఈ రాశి వారికి కొన్ని సిట్యుయేషన్ బాలేదు కాబట్టి ఏ రెమెడీ చేసుకుంటే కలిసొచ్చే అవకాశం ఉందంటారు? ఇందాక నేను చెప్పినట్టుగా ఒకటి గణపతి చేసుకోవడము, రెండవది రాహు, కేతు, కుజ, బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవుకి క్యారెట్లు, బెల్లము, అదేవిధంగా మినుములతో చేసిన పదార్థాలు ఏమైనా తినిపించడము చేసినట్లయితే, గ్రాసము తినిపించినట్లయితే చాలా ఫ్రీ అవుతారు వీళ్ళు ఆలోచనాపరంగా అన్ని విధాలా కూడా. సార్ ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు చూసుకున్నట్టయితే నక్షత్రము, రాశి, వీటి పొజిషన్ గురించి చెప్పారు. వీటన్నిటి గురించి తెలియని వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళు ఎలా చూసుకోవాలి? అంటే వాళ్ళకి జన్మజాతకం ఉండదు కొంతమందికి. అంటే వాళ్ళకి లగ్నం తెలియదు, రాశి తెలియదు. అలాంటి వారు ఏంటంటే సింపుల్గా ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, సూర్య నమస్కారాలు చేసుకుంటే వాళ్ళ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. అంటే జాతకం తెలియదు కదా, అట్లా మానసికంగా ఎక్కువ ఇబ్బంది అవుతున్నారు. వాళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉండాలి. గొడవలు ఎక్కువగా అవుతున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చేసుకుంటూ ఉండాలి. బిజినెస్లో రాణించట్లేదు, విష్ణు సహస్రనామాలు చేసుకుంటూ ఉండాలి. లేదా ఎప్పుడు ఏదో ఒక బాధ, పెయిన్ ఉంటుంది కొంతమందికి. అలాంటి వారు ఓం మధుసూదనాయ నమః అనే మంత్రం చేసుకుంటూ ఉండాలి. లేదా ఒక్కోసారి శని యొక్క స్థితి సరిగ్గా లేకపోతే వాళ్ళకి తెలియదు కదా, కాకపోతే వాళ్ళ జాతకంలో బాలేడు. అప్పుడు జాబ్ పరంగా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః, జాబ్ గ్రోత్ ఉంటుంది. లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. లేదా వాళ్ళ జన్మజాతకంలో ఒక్కోసారి శుక్ర స్థితి సరిగ్గా లేకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ రాదు. బట్ జాతకం తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. లేదా అప్పులు ఉన్నాయండి, బుధుడు పాడైపోయాడు, ఓం అపర్ణాయే నమః. ఇట్లా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉండడం ద్వారా మీకు క్లియర్ అవుతుంది. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫిక్స్ అవ్వాలి ఫస్ట్ మైండ్లో. ఏమని ఫిక్స్ అవ్వాలి? నా జాతకం ఎలాగున్నా సరే ఈ విశ్వాన్ని నడిపించేది అమ్మవారు, ఈశ్వరుడు. కాబట్టి నేను వాళ్ళని నమ్ముకున్నా, నాకు అన్నీ సక్సెస్ అవుతాయి అని ఫిక్స్ అయ్యి ఆ మంత్రం రెగ్యులర్గా రోజు 40 మినిట్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ కొన్ని మనం ఇప్పుడు గోచార ఫలితాలు ఏదైతే చెప్పుకున్నామో దీనికంటే ముఖ్యంగా మన పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందులో ఉండే లగ్నము, ధనస్థానము, సోదర స్థానము ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది, సంతానం ఎలా చేస్తే అభివృద్ధి ఉంటుంది, వివాహ సమయాలు కానీ, ఉద్యోగం కానీ, ఇక్కడ చేయాలా, విదేశాల్లో చేయాలా, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే దీనికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ రకంగా ఇప్పుడుండే గోచారం ఏ గ్రహం ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఇందాక అడిగారు, సరే ఇప్పుడు సన్ ఎలా ఉన్నాడు, మూన్ ఎలా ఉన్నాడు, మార్స్ ఎలా ఉన్నాడు, అవి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి చూసుకొని మన ప్రయత్నం మనం చేయాలి. దాన్ని ఆటోమేటిక్గా బాగుంటుంది. దీంతోపాటు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అమ్మని నమ్ముకున్న వాడికి అన్నానికి ఎలా లోటు ఉండదో అమ్మవారిని నమ్ముకున్న వాడికి దేనికి లోటు ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది శ్రీమాత్రే నమః.